మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం దివ్యాంగులకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి ఎంపిక చేసి దాదాపు బెల్ కంపెనీ వాళ్ళు ఏదైతే ప్రభుత్వం రాయితీ ఇచ్చిందో సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాదాపు 48 లక్షల రూపాయలు ఖరీదు చేసే 150 ట్రైసైకిల్స్ని మరి ఇవ్వడం అనేది బ్యాటరీ ట్రైసైకిల్స్ అని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. మరి ఈరోజు మనందరికీ తెలుసు అది భగవంతుడు మరి కొన్ని కారణాల వల్ల బై బర్త్ కొంతమంది దివ్యాంగులుగా పుడతారు, కొంతమంది అనుకోని పరిస్థితుల్లో మరి యాక్సిడెంట్ల వల్ల కానీ అవయవాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా దివ్యాంగులుగా మారుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసమే ప్రభుత్వం అనేక రాయితీలు సంక్షేమ కార్యక్రమాలు మరి దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి అందిస్తూ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ పెన్షన్ కూడా మరి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు తోడుగా ఉండాలని సంకల్పంతో మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు చేసినటువంటి ఘనత ఇవాళ మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతే వాళ్ళు పనులు కనీసం వాళ్ళు ఏమీ చేసుకోలేరు. వాళ్ళకి ఇంకా ఒక మనిషి తోడుగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా కొంత మరి పనులు వదులుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రాయితీలు కల్పిస్తున్నారు. మరి అందరూ కూడా ధైర్యంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి చదువుకునే దానికోసం కూడా మరి మీ అంతు మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మేము రాబోయే కాలంలో గతంలో మీరు కూడా చాలా పోరాటాలు చేశారు, ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా పోరాటాలు చేసినటువంటి సందర్భాన్ని నేను చూశాను. డెఫినెట్గా ఈ మంచి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. అలాగే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాను మేము ఎప్పుడు కూడా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.